వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో దశాబ్ది ఉత్సవాలు. కాసేపట్లో గన్ పార్క్ వద్ద సీఎం రేవంత్ నివాళులు. నేడు జై జై హే తెలంగాణ గీతం జాతికి అంకితం. సాయంత్రం అందశ్రీ కీరవాణిలకు సన్మానం. తెలంగాణ భవన్లో దశాబ్ది వేడుకలు. కేసీఆర్ అధ్యక్షతన వేడుకల సభ. దశాబ్ది ఉత్సవాలకు సోనియా దూరం. అనారోగ్య కారణాలతో వేడుకలకు హాజరు కాని కాంగ్రెస్ నేత. పార్టీల్లో ఉత్కంఠ పెంచిన ఎగ్జిట్ పోల్స్. గెలుపుపై నేతల్లో ధీమా. తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు. 2 మృతి, 10కి గాయాలు. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఉదయం 9:30 గన్ పార్క్లో అమరవీరుల స్తూపం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పిస్తారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ మైదానానికి చేరుకొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం పోలీసు బలగాల పరేడ్, మార్చ్ పాస్ట్, వందన స్వీకార కార్యక్రమాలు ఉంటాయి. అదే వేదికపై జై జై హే తెలంగాణను రాష్ట్ర అధికార గీతంగా జాతికి అంకితం చేస్తారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. తర్వాత పోలీసు సిబ్బందికి ఉత్తమ శకటాలకు అవార్డులను ప్రదానం చేస్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న అవతరణ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఉత్సవాలకు హాజరు కావాలని కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. అయితే అనారోగ్య కారణాలతో ఆమె హాజరు కావడం లేదని సమాచారం.
పరేడ్ గ్రౌండ్ వద్ద ప్రధాన వేదికతో పాటు అతిథులు, ఆహ్వానితులు, అధికారులు, ప్రజాప్రతినిధులకు వేర్వేరుగా ప్రత్యేక లాంజ్లను ఏర్పాటు చేస్తున్నారు. మధ్య భాగంలో సీఎం సహా వీవీఐపీలు కూర్చోవడానికి వీలుగా వేదికను సిద్ధం చేశారు. మిగతా రెండు వైపులా దాదాపు 100 మంది చొప్పున కూర్చోవడానికి వీలుగా గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికకు ఎదురుగా కళాకారుల కోసం ప్రత్యేకంగా వేదికను సిద్ధం చేశారు. ఉత్సవాల్లో భాగంగా పరేడ్ గ్రౌండ్లోనూ ట్యాంక్ బండ్ వద్ద పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. విస్తృత స్థాయిలో ఎల్ఈడి తెరలను ఏర్పాటు చేశారు. సాయంత్రం ట్యాంక్ బండ్ పై ఉత్సవాలు జరుగుతాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన కళా బృందాలతో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. సచివాలయం, సేలింగ్ క్లబ్ వైపు నుంచి ట్యాంక్ బండ్ పైకి చేరుకునే 2 మార్గాలను 2 భాగాలుగా విభజించి ఆయా ప్రాంతాల్లో తెలంగాణ హస్తకళలు, ఉత్పత్తులు, షాపింగ్, ఫుడ్ స్టాళ్లను ఏర్పాటు చేశారు. సాయంత్రం 6:30 సీఎం రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్ కు చేరుకొని స్టాళ్లను సందర్శిస్తారు. సుమారు 700 మంది కళాకారులతో తెలంగాణ కళారూపాల కార్నివాల్ నిర్వహిస్తారు. అనంతరం 70 నిమిషాల పాటు సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉంటాయి. సుమారు 5000 మంది జాతీయ జెండాలతో ట్యాంక్ బండ్ పై భారీ ఫ్లాగ్ వాక్ నిర్వహిస్తారు. ఇదే సమయంలో 13:30 నిమిషాల జై జై హే తెలంగాణ పూర్తి నిడివి గీతాన్ని విడుదల చేస్తారు. కవి అందశ్రీ, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిలను సన్మానిస్తారు. రాత్రి 8:50 నుంచి 10 నిమిషాల పాటు హుస్సేన్ సాగర్ మీదుగా ఆకాశంలో రంగుల విరజిమ్మేలా బాణసంచా కాలుస్తారు. ఆదివారం కావడంతో కుటుంబాలతో పెద్ద ఎత్తున ఉత్సవాలకు నగర ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండడంతో అందుకు తగ్గట్లు సౌకర్యాలను కల్పిస్తున్నారు. రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలను ముస్తాబు చేశారు. చార్మినార్, సచివాలయం, అమరజ్యోతి స్తూపం, అంబేద్కర్ విగ్రహం, గోల్కొండ వంటి ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో విద్యుత్ దీపాల కాంతులను ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దారు. ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్ దీపాల వెలుగులతో కలకలలాడుతున్నాయి.
తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణ భవన్లో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకలు జరగనున్నాయి. 3 రోజుల వేడుకల్లో భాగంగా రెండో రోజైన ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ జెండాను ఎగురవేస్తారు. అనంతరం తెలంగాణ భవన్లో నిర్వహించే సమావేశానికి బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ హాజరై ప్రసంగిస్తారు. రేపు బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాల్లో పార్టీ అధ్యక్షులు జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఆసుపత్రుల్లో పండ్లు, మిఠాయిలు పంపిణీ చేస్తారు. తెలంగాణను సాధించి తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజల సహకారంతో దశాబ్ద కాలం పాటు ప్రగతిని సాధించి దేశానికి ఆదర్శంగా నిలిపిన ఘనత తమ ప్రభుత్వానిదేనని ఈ వేడుకల్లో చాటాలని బీఆర్ఎస్ భావిస్తోంది. పార్టీ ఆధ్వర్యంలో జూన్ 1 నుంచి 3 వరకు గ్రామ స్థాయి మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు 3 రోజుల పాటు వేడుకలు నిర్వహిస్తున్నారు. నిన్న సాయంత్రం గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం నుంచి ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అమరజ్యోతి వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. రేపు అన్ని జిల్లాల్లోని బీఆర్ఎస్ కార్యాలయాల్లో దశాబ్ది ముగింపు వేడుకలు నిర్వహిస్తారు. జాతీయ పతాకం, పార్టీ జెండాలను ఎగురవేసి కార్యక్రమాలు జరపనున్నారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలకు చిహ్నంగా నిలిచే అమరవీరుల స్తూప రూపకల్పన చేయడం తనకు దక్కిన వరమని పద్మశ్రీ ఎక్క యాదగిరిరావు అన్నారు. 1972లో అంజయ్య, మదన్ మోహన్ల కమిటీకి తనతో పాటు అనేక మంది స్తూపం నమూనాలు అందజేశారని తెలిపారు. తాను ఇచ్చిన నమూనాను ఎంపిక చేయడం, ఆ సంవత్సరమే భూమి పూజ చేశామని అన్నారు. 2 సంవత్సరాల పాటు గన్ పార్క్ వద్ద గుడిసె వేసుకుని అమరవీరుల స్తూపాన్ని చెక్కానని తెలిపారు. అప్పట్లోనే 4 లక్షల ఖర్చు అయ్యిందంటున్న అమరవీరుల స్తూపం రూపకర్త ఎక్క యాదగిరిరావుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల వేడుకలకు ప్రభుత్వం సర్వాంగ సుందరంగా ఏర్పాట్లు చేస్తూ ఉంది. ప్రస్తుతం మనం గన్ పార్క్ వద్ద ఉన్నాం. అమరవీరుల స్తూపానికి మొదట సీఎం రేవంత్ రెడ్డి 9:30 చేరుకొని సీఎం రేవంత్ రెడ్డితో పాటు సిఎస్ శాంతకుమారి, అలాగే డీజీపీ రవిగుప్తాలతో పాటు కీలక నేతలు కూడా ఇక్కడికి చేరుకొని అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించిన అనంతరం ఇక్కడి నుంచి నేరుగా పరేడ్ గ్రౌండ్ వెళ్తారు. అక్కడ ఘనంగా బహిరంగ సభలో కళా నృత్యాలతో పాటు రాష్ట్రీయ గీతం, తెలంగాణ రాష్ట్రీయ గీతం ఆవిష్కరించనున్నారు. జై జై హే తెలంగాణ, అందశ్రీ రాసినటువంటి జై జై హే తెలంగాణ రాష్ట్రీయ గీతంగా దాన్ని ప్రకటించిన అనంతరం ఆలపిస్తారు. ఆ వేడుకకు కూడా సోనియా గాంధీ హాజరు కానున్నారు. సోనియా గాంధీతో పాటు తెలంగాణ ఉద్యమకారులు, ఇతర కీలక నేతలు కూడా హాజరు కానున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2 పూటల ఈ యొక్క వేడుకలు నిర్వహించాలనేటటువంటి భావనలో ఉంది. మొదట పరేడ్ గ్రౌండ్లో ఈ యొక్క వేడుకలు నిర్వహించిన అనంతరం ట్యాంక్ బండ్ మీద కళా నృత్యాలతో భారీ ఎత్తున ఈ యొక్క వేడుకలు సాయంత్రం 7 గంటల తర్వాత నిర్వహించాలనేటటువంటి ప్లాన్లో ఉంది. ప్రస్తుతం మనం గన్ పార్క్ వద్ద ఉన్నాం. గన్ పార్క్ వద్ద ఉన్నటువంటి అమరవీరుల స్తూపం చెక్కినటువంటి ఎక్క యాదగిరిరావు గారు మనతో పాటు ఉన్నారు. పద్మశ్రీ ఎక్క యాదగిరిరావు గారు మనతో పాటు ఉన్నారు. సార్, ఎట్లా రూపకల్పన చేశారు, ఏంటి, ఎంత సమయం పట్టింది, ఎప్పుడు భూమి పూజ చేశారు, ఏంటి ఓవరాల్గా ఈ యొక్క అమరవీరుల స్తూపమే దాదాపుగా తెలంగాణ రాష్ట్రీయ చిహ్నంలో పెట్టేటటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు? చాలా సంతోషం అండి. ఈరోజు ఇక్కడ ఉండి నేను చూస్తూ ఉంటే నాకు పాత జ్ఞాపకాలు వస్తూ ఉన్నాయి. ఇక్కడ భూమి పూజ చేసింది ఇదే స్థలంలో. భూమి పూజ చేసిన సిఎన్ శాస్త్రి గారు, పెద్ద పెద్ద లీడర్లు అందరూ ఉన్నారు. వాళ్ళతో సహా నేను భూమి పూజ చేసినాక ఇక డిజైన్ సెలక్షన్లో అంజయ్య గారు, మదన్ మోహన్ రావు గారు, మాణిక్రావు గారు, లక్ష్మీనారాయణ ముదిరాజ్, మేయర్ గారు, ఈ నలుగురు కలిసి త్రూఅవుట్ కాంపిటీషన్లో ఉన్న డిజైన్ల నుంచి నా డిజైన్ ఎన్నుకున్నారు. దాంట్లో ముఖ్య కారణం ఏంటంటే నా డిజైన్ రాతిలో చేసిన వాళ్ళు అవన్నీ ఇటుకలు
పేస్టింగ్ గీస్టింగ్ ఉండే, అది జరిగింది. నా డిజైన్ ఒక్క చేసిండ్రు. ఇక నేను వర్క్ మొదలుపెట్టిన, భూమి పూజ ఇక్కడనే చేసిన నేను. ఇంకా చాలా కథలు ఉన్నాయి. అదో మహాభారతం, మళ్ళీ ఇంకోటి ఏమన్నా రామాయణం. అది అవన్నీ చెప్తే సరిపోదు. మొత్తం మీద భూమి పూజ చేసి రాళ్ళను ఇక్కడే తెచ్చిన. ఇక్కడనే పెద్ద పెద్ద రాళ్ళు, బోల్డర్, పెద్ద పెద్ద బోల్డర్స్ ఇక్కడనే తెచ్చిన. ఒక తడక కట్టుకొని ఆ తడకలో ఉండి ఇక్కడనే రాళ్ళు చెక్కిన, ఇక్కడనే చెక్కిన రాళ్ళన్నీ. ఇంత అన్నము, ఇంత టిఫిన్లు తెచ్చుకొని తినడము, ఆ వర్క్ చేయడము అదంతా జరిగింది. జరిగినాక తెలంగాణ మెమోరియల్ గన్ పార్క్ అనేది చాలా ప్రసిద్ధికి ఎక్కింది. ఇక్కడనే ఉద్యమాలు జరిగినాయి. గన్ పార్క్ గర్జించింది అంటే ఇంకెన్నో రకరకాలుగా ఉద్యమాలు జరిగినాయి. చివరకు మనకు తెలంగాణ రావడం జరిగింది. తెలంగాణ డిక్లేర్ అయినాక ఇమీడియట్గా ఢిల్లీ నుంచి నేరుగా గన్ పార్క్ వచ్చిండు కేసీఆర్ గారు. నేను అక్కడనే నిల్చున్నా, నివాళులు అర్పించిండు, నన్ను కాగలించుకున్నాడు కేసీఆర్. అయినాక రాజ్భవన్ పోయిండు, యాజ్ ఎ చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిండు. అంటే ఫస్ట్ ఇక్కడికి వచ్చిండు, నెక్స్ట్ ఇక చీఫ్ మినిస్టర్ అయ్యాడు. ఈ రకంగా దీనికి ఇంపార్టెన్స్ అప్పటి నుంచే వచ్చింది. సార్ చెప్పండి, అంటే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి అమరవీరుల స్తూపానికి ఎన్ని నమూనాలు మీరు మొదట అనుకున్నారు, చివరికి ఈ నమూనా కోసం ఎంత శ్రమించారు? ఇది నేను అనుకోలేదు, నమూనాలు నేను అనుకోలేదు. నమూనాలు వాళ్ళు తెచ్చుకుంది, గవర్నమెంట్ తెచ్చుకుంది. ఎన్ని తెచ్చుకుందో ఏమో తెలియదు. మొత్తం మీద 10, 20, 50, 100 నమూనాలు తెచ్చుకుంది. దాంట్లోకి వెళ్ళి నేను ఉడతా భక్తిగా నా నమూనా తీసుకొని పోయినా. అది అప్పుడు నా నమూనాను వాళ్ళు సెలెక్ట్ చేసిండ్రు. సెలెక్ట్ చేసిన కమిటీ ఏది? అంజయ్ గారు, మదన్ మోహన్, మాణిక్రావు, లక్ష్మీనారాయణ యాదవ్, ఈ నలుగురు కలిసి కమిటీ మెంబర్స్. వాళ్ళు ఒక కమిటీ చేయలే, కమిటీ మెంబర్స్ వాళ్ళే నా డిజైన్ సెలెక్ట్ చేసి నాకు ఇచ్చిండ్రు. ఆ దైవకృప, నేను ఏ విధంగా దేవుణ్ణి మొక్కాలను, దైవకృప ఏ విధంగా ఉందో తెలియదు, కానీ మొత్తం మీద చాలా శ్రమపడ్డ మెమోరియల్ కట్టడం జరిగింది. ఓకే, అంటే పూర్తిగా రాతితోనే ఈ యొక్క డిజైన్ చేశారు. మొత్తం ఎంత సమయం పట్టింది సార్ ఇది ఒక డిజైన్కు తుది రూపానికి రావడానికి? ఎంత శ్రమించారు, ఎంత కాలం పట్టింది? ఇది 1972లో స్టార్ట్ అయింది, 74లో కంప్లీట్ అయింది. 74లో 75 ఆ ప్రాంతంలో వరల్డ్ తెలుగు కాన్ఫరెన్స్ అయింది ఇక్కడ. అక్కడ నన్ను పిలిచి ప్రెసిడెంట్ తోటి నాకు సన్మానం జరిగింది, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. అప్పుడు సన్మానం జరిగింది నాకు. ఆ సంతోషమే మిగిలిపోయింది నాకు. ఇక తర్వాత ఈ మెమోరియల్ను ఇనాగ్రేషన్ కాలే. అందరు వాడుకుంటున్నారు, అందరు చేయగొడుతున్నారు, అందరు వచ్చి మొరబెట్టుకుంటున్నారు. కానీ దీన్ని ఇనాగ్రేషన్ చేయాలి, ఇది చేసినోడు ఎవడు, వాడిని దగ్గర పట్టుకోవాలి, వానికి ఒక దండనో షాలునో కప్పాలి. మినిమం ఖర్చు కదా, మినిమం ఒపీనియన్ కదా, అది కూడా చేయలేదు. ఇప్పటికి కూడా ఇనాగ్రేషన్ కాలేదా సార్? అదే కదా చెప్పి నా బాధ అదే కదా. 1972 నుంచి 74 కంప్లీట్ అయింది. 74 నుంచి ఇంతవరకు ఇనాగ్రేషన్ కాలే, ఒక పలకలేదు ఇక్కడ. ఇది ఒక డెకరేటివ్ పీస్ అనుకుంటారు ఇక్కడికి పోయేటోళ్ళు వచ్చేటోళ్ళు. మీకైతే ఆయనతో తెలియదు. ఫస్ట్ జనరేషన్ మాది, సెకండ్ జనరేషన్ అంతా మర్చిపోయింది, వాళ్ళకి ఏం తెలియదు. ఇక వచ్చే జనరేషన్ అయితే ఆయనతో ఆయన మర్చిపోతారు. అందుకొరకు ఇక్కడ పలక పెట్టాలి. దీన్ని గవర్నమెంట్ లాంఛనాల ప్రకారంగా ఇక్కడ ఇనాగ్రేట్ చేయాలని మీ ద్వారా నేను ప్రార్థిస్తున్నాను. ఓకే, ఇది ప్రభుత్వం దృష్టికి ఏమైనా తీసుకుపోయే అవకాశం ఏమైనా ఉందా సార్? కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది, రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు, ఆయన దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం ఏమైనా చేసిరా? ఎవరి దృష్టికి నేను ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదండి. ప్రయత్నం చేసే వాళ్ళు అందరూ చేస్తూనే ఉన్నారు. పబ్లిక్లో ఇది ఉన్నది. పబ్లిక్ మినిస్టర్ల దగ్గర పోయింది, ఇదివరకు గవర్నమెంట్ల దగ్గర పోయింది, ఇదివరకు మినిస్టర్లను కలిసిండ్రు, కేసీఆర్ని కలిసిండ్రు, అన్నీ అయినాయి. కేసీఆర్ ఇంతవరకు పట్టించుకోలే. ఇప్పుడు పాపం అంటే పాపం అనకూడదు, కానీ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. ఎవరు? రేవంత్ రెడ్డి గారు ఈజ్ ఎ గ్రేట్ అమాంగ్ ది గ్రేటెస్ట్ మ్యాన్. హీ హాజ్ రికగ్నైజ్డ్ దిస్ మెమోరియల్ అండ్ అది ఆయన ఏం చేయాలో ఆయన చేస్తాడు. ఓకే, చివరిగా చెప్పండి సార్, తెలంగాణ రాష్ట్రీయ చిహ్నంలో కూడా ఇది ఒక నమూనాగా చివరి పరిశీలనలో ఉంది. అయితే దీన్ని ఎట్లా చూస్తారు సార్? మీకు దక్కిన గౌరవంగా భావించవచ్చా? 200% గౌరవం అండి. నాకు కాదండి, సచ్చినోళ్ళకు. వాళ్ళని స్మారకము, వాళ్ళ పేరు మీద పెట్టుకున్న స్మారకం ఇది. వాళ్ళ ఆత్మశాంతికి ఇది ఒక పెద్ద అవకాశం. అది నా దక్కలు లేదు. నేను మెమోరియల్ చేసినా అయిపోయింది, నా పని అయిపోయింది.
దాన్ని వాడుకోమో, దాన్ని ఇనాగ్రేషన్ చేయడము, దాన్ని ఎట్లా వాడుకుంటారో అది గవర్నమెంట్ల పని. అందుకు ఇప్పుడు కనీసము ఈజ్ ఎ గ్రేట్ అమాంగ్ ది గ్రేటెస్ట్ పొలిటీషియన్ ఆఫ్ హైదరాబాద్, తెలంగాణ మన రేవంత్ రెడ్డి గారు. దీన్ని ఏ రకంగా తీసుకుపోతాడో ఆయన ఇష్టం. అంటే పూర్తిగా మీ ఖర్చులతోనే 2 ఏళ్ల పాటు శ్రమించి ఇక్కడే ఒక గుడిసె వేసుకొని ఈ యొక్క అమరవీరుల స్తూపాన్ని చెక్కారు. అయితే మీకు చివరిగా దక్కాల్సినటువంటి గౌరవం దక్కిందా సార్? గౌరవం అయితే ఇంతవరకు దక్కలే. పైసలు కూడా రాలే. 4 లక్షల వరకు ఖర్చు అయినాయి, అది రాలే అప్పట్లోనే. ఇక రాళ్ళు తేవడం అవన్నీ పెద్ద కథ ఉంది కదండి. మామూలు రాళ్ళు అవి. నేను ఇక అవి ఒక్కొక్క డిస్టిక్ అవన్నీ చెప్పుకుంటూ కూర్చుంటే ఈ దినం సరిపోదు. చెప్పేది ఏంటంటే ఇప్పుడు నేను సొంతంగా చేసిన ఇది నా సొంత డిజైన్, నా సొంత కల్పన. దీన్ని చూసి ఇంకోటి చేయమని చెప్పండి, యాజ్ ఇట్ ఈజ్గా మక్కి టు మక్కి దీన్ని కాపీ చేయమని చెప్పండి. వాళ్ళ చేత కాదు. ఎన్ని కోట్లు పెట్టని చేయలేరు, అంత విలువైనది. దీనికి కారణం ఏంటంటే అమరవీరులు అనేటోళ్ళు వాళ్ళు ప్రాణాలు త్యాగం చేసిండ్రు. వాళ్ళు నన్ను వాడుకున్నారు. వాళ్ళు వాడుకున్నందుకు వాళ్ళకి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఓవరాల్గా అమరవీరుల స్తూపానికి ఎప్పటి నుంచో ప్రాధాన్యత తెలంగాణ ప్రజలు ఇస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఇనాగ్రేషన్ కాలేదు అనేటటువంటి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీంతో పాటుగానే ఆ రోజుల్లోనే ఈ యొక్క అమరవీరుల స్తూపాన్ని డిజైన్ చేయడానికి, దాన్ని పూర్తి స్థాయిలో తుది రూపానికి తీసుకురావడానికి దాదాపు 4 లక్షల రూపాయలు ఖర్చు అయింది. కాకపోతే పూర్తిగా తన జేబు నుంచే పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ఏ ప్రభుత్వం కూడా తనను ఆదుకున్న పరిస్థితి లేదు అనేది కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఓవరాల్గా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి అప్డేట్స్. కెమెరా పర్సన్ మల్లిబాబుతో రాజు. కరీంనగర్ జిల్లా మంథని మండలానికి సంబంధించి జిల్లా అధికారులు పలు గ్రామాల రికార్డులను పరిశీలించారు. 34 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పనుల నిర్వహణలో అనేక అవకతవకలు గుర్తించారు. అదేవిధంగా హరితహారం మొక్కలకు నీటి సరఫరా చేసిన ట్యాంకుల వివరాలు నమోదు విషయంలోనూ అనేక విషయాలు బయటపడ్డాయి. కొన్ని గ్రామ పంచాయతీల్లో పనుల నిర్వహణకు సంబంధించి డాక్యుమెంట్స్, ఫోటోలు చూపించకుండా దాటవేసినట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా అనేక విషయాలు అధికారుల ఆడిట్లో బయటపడుతున్నాయి. అవగాహన లోపం, పని ఒత్తిడి వల్ల ఫీల్డ్ అసిస్టెంట్స్, కార్యదర్శులు కొన్ని పొరపాట్లు చేసినట్లు ఆడిట్ అధికారులు తెలిపారు. రికార్డుల పరిశీలన పూర్తి చేసిన తర్వాత అన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని అమ్మ ఆదర్శ పాఠశాలల పనులను కలెక్టర్ భవేష్ మిశ్రా పరిశీలించారు. అనంతరం హెడ్ మాస్టర్లు, పంచాయతీరాజ్ అధికారులు, పనులు నిర్వహిస్తున్న వివోలతో రివ్యూ సమావేశం నిర్వహించారు. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి పూర్తి స్థాయిలో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. నాణ్యత లోపం లేకుండా యుద్ధ ప్రాతిపదికన జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మెలికి స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు ఏదైతే లోడ్ వచ్చినాయో వింటారా చేస్తాము. రైతులకి ఎంత అమౌంట్ వస్తుంది ఆ లెక్క కూడా మీ సమక్షంలో చేసి చేస్తాం. దాంట్లో ఎంత తేడా వచ్చిందో, మీరు ఎంత కట్ చేశారు, ఏ లోడ్కి ఎంత కట్ చేశారు. కొన్ని రోజులుగా ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నేటి నుంచి 5 రోజుల పాటు రాష్ట్రంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నెల 3 నుంచి ఉష్ణోగ్రతలు క్రమేపీ తగ్గి వాతావరణం చల్లబడుతుందని వెల్లడించింది. మే 30న రుతుపవనాలు కేరళను తాకాయని, జూన్ 5, 6 తేదీల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మహబూబ్ నగర్, నల్గొండ, జోగులాంబ గద్వాల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, సిద్దిపేట, జనగామ, రంగారెడ్డి, తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మధ్యాహ్నం నుంచి వాతావరణం మారిపోనుంది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఐపీఎల్ నుంచి తేరుకునే లోపే మరో మహా టోర్నీతో అభిమానులను అలరించేందుకు ప్లేయర్లు రెడీ అయ్యారు. అమెరికా డల్లాస్ వేదికగా ప్రారంభమైన ఈ మహా టోర్నీ కెనడా అమెరికా మొదటి మ్యాచ్తో నేడు ఉదయం మొదలైంది. అమెరికా, వెస్టిండీస్ దేశాల్లో నెల రోజుల పాటు జరిగే వరల్డ్ కప్ పోటీలో 55 మ్యాచ్లు జరగనున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా నాంబియా, ఓమన్ లాంటి దేశాలతో కలుపుకొని 20 దేశాలు వరల్డ్ కప్ పోటీలో పాల్గొంటాయి. 5 దేశాలు 4 గ్రూపులుగా డివైడ్ అయ్యి సూపర్ 8 నుంచి సెమీఫైనల్, ఫైనల్స్కు చేరుకుంటాయి. గ్రూప్ ఏలో ఉన్న భారత్, ఐర్లాండ్, పాకిస్తాన్, అమెరికా, కెనడాతో తలపడనుంది. జూన్ 5న ఐర్లాండ్తో ఆడే మొదటి మ్యాచ్తో భారత్ వరల్డ్ కప్ను స్టార్ట్ చేయగా జూన్ 9న దాయాది పాకిస్తాన్తో తలపడనుంది. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.